Hello, hi everyone. Welcome to the Maths Foundation classes. So today topic is finding LCM by division method. LCM means least common multiple. LCM least common multiple. డివిజన్ మెథడ్లో ఏ విధంగా కనుక్కోవాలో ఈరోజు చూద్దాము. సో వి టేక్ 3 numbers 10, 15, 20. సో ఇక్కడ డివిజన్ మెథడ్లో మనం చేసేటప్పుడు ఈ విధంగా కామన్ ఫ్యాక్టర్ ఏది ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. 2 5 జా 10. సో ఇక్కడ 15 వెళ్ళదు కాబట్టి మనకు 2 10s అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇది రాయాలి. 15 లాగానే రాయాలి. ఏదైతే డివిజిబుల్ అవుతుందో దాన్ని రాయాలి. 2 5 జా 10, 2 10 జా 20. నెక్స్ట్ వచ్చేసి 5 15 10. 3 కూడా మనకు 5 మల్టిపుల్స్ కాబట్టి 5 1s, 5 3s are 15, 5 2s are 10. So here observe 3, 2. So 3, 2 are co-primes. Co-primes means two numbers having no common factor except 1. అంటే ఈ రెండింటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి వీటిని co-primes అంటాము. మనం ఇక్కడనే ఆగిపోవచ్చు. లేదు అంటే ఫర్దర్ స్టెప్స్ 3 1s అని కూడా వేయచ్చు. సో లాస్ట్కి వచ్చేసి మనకు 1 మిగిలే వరకు చేస్తాం. ఇది డివిజన్ ప్రాసెస్. ఓకేనా. ఫస్ట్ ఏం చేసినాము, 2 తోటి డివిజన్ చేసినాం. ఇక్కడ 15 యాజ్ ఇట్ ఈస్గా వేసినాం. చూడండి ఇక్కడ 15 డివిజిబుల్ కాదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ స్టెప్లో 5 15 10 ఉంది కాబట్టి 5 1s, 5 3s, 5 2s. నెక్స్ట్ 3 1s. ఈ 2ను యాజ్ ఇట్ ఈస్గా వేసినాం. 2 నెక్స్ట్ 2 1s. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలో ఒకసారి చూడండి. వీటిని గుర్తుపెట్టుకోండి. 2 5 3 2. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 15, 20? 2 into 5 into 3 into 2, that equals to 2 5 ja 10, 2 5 ja 10, 10 3 ja 30, 32 ja 60. 60 is the least common multiple of 10, 15, 20. ఈ మూడిటి మల్టిపుల్స్లో కామన్ మల్టిపుల్స్లో చిన్నది ఏంటిదంటే 60. సో దిస్ ఈజ్ ద డివిజన్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వి టేక్ వన్ మోర్. సో ఇక్కడ చూడండి 26, 14, 91. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ 91 అనేది ఆడ్ నెంబర్. ఈ రెండు ఈవెన్ నెంబర్స్. ఒకసారి ఈవెన్ నెంబర్స్ తోటి కాబట్టి 2తో డివిజిబుల్ కాబట్టి వీటిని తీసుకుందాం. 2 1s, 2 3s అంటే 2 13s 26. ఓకే. 2 7s. ఇది నాట్ డివిజిబుల్ కాబట్టి ఇది యాజ్ టీస్గా వేసుకున్నాం. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 7 ఈ రెండు కూడా 7 మల్టిపుల్స్. ఈ 13 అట్లా యాజ్ ఇట్ ఈస్గా వేసేస్తున్నా. 7 1s, 7 13s. చూడండి ఇక్కడ 13 మిగిలిపోయినాయి. 13 టేబుల్లో 13 1s 1. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, ఏదైతే డివిజిబుల్ కాదో ఆ నంబర్ని యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ స్టెప్లో దించాలి. సో ఇక్కడ డివిజిబుల్ అయ్యే వాటిని ఇక్కడ వేసేసినాం. 2 13s 26, 2 7s 14. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసినాం, నెక్స్ట్ స్టెప్లో 13 యాజ్ ఇట్ ఈస్గా దించినాం. చూడండి ఈ 13 యాజ్ ఇట్ ఈస్గా దించినాం. ఇక్కడ 7 1s, 7 13s, తర్వాత 13 1s. దిస్ ఈజ్ ద డివిజన్ మెథడ్. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి, 2 into 7 into 13, 2 into 7 into 13. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 26, 14, ఫస్ట్ 2. సో 2 into 7 into 13. సో వీటిని మల్టిప్లై చేయండి. 7 13 7s 91, 91 2s 182. 182 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ హియర్. సో వాట్ ఈజ్ ద నంబర్స్ 48, 56. సో ఫస్ట్ చూడగానే ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుందని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. 2 24s 48, 2 28s 56, 2 36. అగైన్ ఒకవేళ మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకోవచ్చు. మనకు ఇక 2 నెక్స్ట్ కాకుండా ఇప్పుడు 24, 28, 36 అనేది క్లియర్గా 4 టేబుల్లో పోతాయి. 4 6s, 4 7s, 4 9s. సో ఇక్కడ ఈ 3 నంబర్స్లలో 6 9 పోతుంది 3 టేబుల్. 3 2s, 3 3s. ఈ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా వేయాలి. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్ లేని నెంబర్స్.
273. ఇక్కడ కూడా మీరు ఎట్లా చేయాలంటే ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే కూడా ఎల్సిఎం వస్తుంది. అంటే మనం నెక్స్ట్ డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, 1 వరకు మిగిల్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ 273. సో 243 273 గుర్తుపెట్టుకోండి. 243 273. సో వీటిని మల్టిప్లై చేస్తే 243 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 3 వీటిని అన్నిటిని మల్టిప్లై చేయండి. 2 4 జా 8, 8 3 జా 24, 24 3 జా 24 2 జా 48, 48 ఇంటూ ఇది 21, 48 ఇంటూ 21 మల్టిప్లై చేయండి. సో 21 8 జా 21 8 జా 168, 21 4 జా 84, 84 అంటే 84 + 6 90, 100, 108 వస్తుంది చూడండి. 108 ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, వీటిని హోంవర్క్ చేయగలరు. సో డివిజన్ మెథడ్లో మనం నేర్చుకున్న ప్రకారం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఎల్సిఎం కనుక్కోండి.